Hi friends, welcome to Vinod Kumar Royals Ongole Cows Breeding Farm friends. ఇంకా విషయానికి వస్తే మన వ్యవసాయ రంగంలో నిత్యం మనకి అవసరంగా ఉపయోగపడే పార్ల గురించి ఈరోజు మన టాపిక్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో బ్రహ్మయ్య కొలిమిలో పార్లు కట్టెలు కానీ పార్లకి సాన పట్టడం కానీ వీళ్ళు ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులని మా పక్కన విలేజ్లో ఉన్నటువంటి మనోహర్ అన్న నాకు చెప్పారు. అదేవిధంగా నేను కూడా పార్లు కొన్ని నా ఇంట్లో ఉన్నాయి, కానీ కొత్త పార్లు చేయించుకోవాలని చాలా రోజులు తిరుగుతూనే ఉన్నాను. అవి ఎక్కడైతే బాగా చేస్తారని అడిగినప్పుడు మనోహర్ అన్న బుచ్చిరెడ్డిపాలెంలో బ్రహ్మయ్య కొలిమిలో పార్లు అనేది కట్టెలు కానీ సానబెట్టడం కానీ చాలా చక్కగా చేస్తారని నాకు చెప్పారు. మనోహర్ అన్న, నేను, మా నాన్న మేము ముగ్గురం చెరొక బండి తీసుకొని బుచ్చిరెడ్డిపాలెంలో బ్రహ్మయ్య కొలిమిలోకి వెళ్ళాము. మా ఇంటికాడ కొన్ని పార్లు ఉండేవి, కట్టి ఇరిగిపోయినాయి. ఆ పార్లు ఒక 6 పార్లు కొత్త పార్లు తీసుకున్నాము. మా నాన్న బ్రహ్మయ్యతో మాట్లాడుతూ ఈ 6 పార్లకి నా కాడున్న పార్లకు కూడా కట్టెలు నేను ఎలా చెప్తే అలా వేయాలని అన్నాడు. బ్రహ్మన్న కూడా మా నాన్న చెప్పినట్టు కూడా కట్టెలు చాలా చక్కగా వేశారు. ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు మనకు నచ్చినట్లుగా చేసుకుంటే అది చాలా ఆనందం కలిగిస్తుంది. ఏ పనైనా చేయాలంటే డబ్బు అవుతూనే ఉంటుంది, కానీ మనం నచ్చినట్లుగా చేసుకుంటే డబ్బు పోయినా చాలా హ్యాపీగా ఆ పార్లు చూసినప్పుడు కూడా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మన్న కొలిమిలో పార్లు కట్టెలు వాళ్ళే తెచ్చుకొని మిషన్లో పెట్టి పైకి లేపి ఆ మిషన్ అనేది వాళ్ళు కట్ చేస్తారు. కొత్త పార్లు మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి బ్రహ్మన్న కాడ ఆ పార్లని వాళ్ళు కొలిమిలో పెట్టి బాగా సానబెట్టి ఉంచారు. దానికి వాళ్ళ కాడే ఉండే పిడిలు తీసుకొని ఆ పిడిలు బిగించుకొని ఆ పారకట్లు ఓడకుండా పైన అనేది లప్పం అనేది అలా పెడుతున్నారు బ్రహ్మన్న గారు. ఆ లప్పం పెట్టిన వల్ల పార్లు గట్టిగా బిగించుకుంటాయి. మనం గినాలు వేసేటప్పుడు కానీ మట్టి పోగులు దోసేటప్పుడు కానీ ఇరువు పోగులు చల్లేటప్పుడు కానీ పారకట్లు ఓడవు అని బ్రహ్మన్న చెప్పాడు. బ్రహ్మన్న కాడ ఒక 2 మనుషులు ఉంటారు. వాళ్ళు పారకట్లకి ఈ విధంగా ఒక పేపర్ అనేది తీసుకొని పైన షైనింగ్ కొడుతూ ఉంటారు. అలా కట్టిన వల్ల పారకట్టె నునుపుగా తయారవుతుంది. నాన్న, మనోహర్ అన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. పార్లకి కట్టి వేసిన తర్వాత ఇతని కాడికి పార్లు అనేది వస్తాయి. ఇతను ఈ మిషన్తో పార్లకి షైనింగ్ పడతాడు. దానివల్ల పార్లు బాగా తెగుతాయి. కొత్త పార్లని మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా పారకట్టెలకి రంగులు కానీ వేసుకున్నట్లయితే పారకట్టెలకి పురుగు చెదలు పట్టదు. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న కొడవళ్ళకి, సూరికత్తికి, మొచ్చుకత్తికి, ఊకు కూడా మన పిడిలకి ఆ పసుపు రంగు వేయడం జరిగింది. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.